ఆనంద్ కంఠంలో ప్రాణం ఉండగా నీ కోరిక నెరవేరదు. దిగో. చేతికి చిక్కిన అపరాధిని విడిచిపెట్టడం నాకు జాగ్రత్త. అత్తయ్య, నువ్వు వ్యక్తిగత ద్వేషాన్ని మనసులో పెట్టుకుని అమానుషంగా నా తల్లిదండ్రులను చంపావు. ఈ క్షణంలో నేను అనుకుంటే నిన్ను బిజిలీని ముక్కలు ముక్కలుగా చేసి నా పగ తీర్చుకోగలను. కానీ నాలో ఉన్నది పగ కాదు, ఉద్యోగ ధర్మం. ఇదేం కొత్త విషయం కాదురా. డబ్బు అధికారం ఉన్న ప్రతి విధంగా చెప్పే ముక్కలే. చచ్చే ముందు ప్రతి క్రూరముఖం ఇలాగే గర్జిస్తుంది. మీ అరుపులు కట్టిపెట్టి మా చిన్న చెల్లెలు ప్రభ ఎక్కడుంది? దాన్ని వేసేశాం. ఆనంద్, బుద్ధు హైరే. పసిపిల్లని పీడించేంత కషాయవాడిని కాదురా నేను. ప్రభ నా హృదయంలో ఉందిరా. దానివల్ల నేను ఇంకా ప్రాణాలతో మిగిలవరా? ఈ గుంట నక్కల్ని గుండెలు పిండి ఒకేసారి హతమార్చాలి. కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయి. అర్థమైంది హుజూర్. బుల్బుల్. నీ అన్నయ్యను పరామర్శ చేయడానికి నిన్ను ఇక్కడికి తీసుకురాలేదు. ఇదిగో రివాల్వర్. నీ వదిన గుండెలకు గురి చూసి కాల్చు. కాల్చవే. ఆ దెబ్బతో ఆమె చచ్చి కింద పడడం, నీ అన్నయ్య కంఠ ఉరిత్రాడులో బిగుసుకుపోవడం ఒకేసారి జరుగుతాయి. రెండవ గుండు మీ అక్క గుండెల్లో దూసుకుపోవాలి. మీ బావ తల ఉరిలో బిగుసుకుపోవాలి. కానీ మూడవ గుండు ఆ శిశింద్రి గాడి ప్రాణాలు తీయాలి. కానీ కాల్చవే. చోక్రీ, నీలో నా చెల్లెల్ని చూస్తున్నానే. ఈ ఆనంద్ వాడి అనుచరులు మనకి పరమశత్రువులు. నీ చేతులతోనే వాళ్ళని కాల్చు. కానీ ఇది నా శాసనం. నేను కాల్చాను. అదే చెప్పు. కాల్చవే, లేదా ముందు నీ ప్రాణాలు తీస్తాను. ప్రభా, కాల్చమ్మా, కాల్చు. మా కోసం నీ ప్రాణాలని బలివద్దమ్మా. చూస్తావే, పిట్టలు చచ్చినట్టు గిలగిల తన్నుకు చావాలి. మేం పిట్టలు చచ్చినట్టు చావటానికి సిద్ధంగానే ఉన్నాం. కానీ బిజిలే, మిమ్మల్ని చట్టం, న్యాయం, ధర్మం వెంటాడి సర్వనాశనం చేస్తాయి. చట్టం, న్యాయం, ధర్మం. అదే ఆనంద్, సంవత్సరాల తరబడి వస్తున్న నీ చట్టాన్ని, వంశ పారంపర్యంగా వస్తున్న నీ న్యాయాన్ని, తరతరాలుగా వస్తున్న నీ ధర్మాన్ని, యుగ యుగాలుగా చలామణి అవుతున్న నీ దేవుణ్ణి ఒక్కసారి తలుసుకో. వాడు నా చేతుల నుంచి నిన్ను తప్పించగలడేమో పరీక్షించి చూసుకోవే. చెప్పడకంచు. రత్తయ్య, ఈ ఆనంద్ ఈనాడు నీ చేతుల్లో చావచ్చు. కానీ చట్టం చావదు, న్యాయం నశించదు, ధర్మం మరణించదు. అదే ఈ రత్తయ్య చట్టం, న్యాయం, ధర్మం, శాసనం అన్ని ఏకకంఠంగా చెప్తున్నాయి. కాల్చవే. అమ్మా ప్రభ, మేం బ్రతికుండగా నీ చావును చూడలేమమ్మా. ముందు మమ్మల్ని కాల్చు.
బిజిలీ బద్మాష్ రారా, నీకోసం ఎదురు చూస్తున్నాను. దత్తయ్య, మేము కూడా నీకోసం ఎదురు చూస్తున్నాం. యు ఆర్ అండర్ అరెస్ట్. అమ్మా ప్రభా, Yes, I am your boss. I am yet your boss. మిస్టర్ ఆనంద్, ఈ ఫారిన్ ఏజెంట్ పాల్ని నువ్వు జాలీ క్లబ్ లో లంగదేయకపోతే రత్తయ్య ఇప్పుడు కూడా మనకు దొరికేవాడు కాదు. కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ సార్.
ఈ రత్తైన పట్టుకోవడానికి మీ బాబులు దిగి రావాలరా. అప్పుడే వచ్చేసారా? లేదు, అరగంట క్రితం వచ్చి నువ్వు బొట్టు పెట్టి దండేస్తావని వెయిట్ చేస్తున్నా. అలా చేసేది చచ్చిపోయినట్టు కదండి. అప్పుడే నేను చచ్చిపోవాలని ఫిక్స్ అయిపోయావే? అంటే ఆ పాలోడు అంతగా నచ్చేసాడా నీకు? అవేం మాటలండి? ఓహో, పాలోడు కూడా నచ్చలేదా? అంటే నీకోసం రుతిక్ రోషన్ వస్తాడు. ఉండు ఫోన్ చేస్తా. చిచి ఏంటండి? రుతిక్ రోషన్ కూడా నీ స్టాండర్డ్ కదా, మరి నీకు నేను ఎలా నచ్చానే? అది చూడకే బుక్ నేను నీకు ఎలా నచ్చా? ప్రతి భార్యకి తన భర్త రితిక్ రోషన్ లానే కనపడతారండి.